మళ్ళీ ఛానల్ ఉంచాలా వద్దా అన్నది నేను అప్పుడు ఆలోచిస్తాను. సో నేను నా డైట్ వీడియోస్ వల్లే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. ఇది 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయింది. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మనీ కూడా వస్తున్నాయి. కానీ ఎంత మనీ వస్తుందన్నది కూడా మీకు చెప్తాను. హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? సో సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది. సో నేను ఎలా నా ఛానల్ మానిటైజ్ చేశాను, 4000 అవర్స్ వాచ్ టైం ఎలా కంప్లీట్ చేశాను, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేశాను, టోటల్ నా జర్నీ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను పడ్డ స్ట్రగుల్స్ కానీ, అంటే నేను 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అవ్వడానికి నేను తీసుకున్న టిప్స్ కానివ్వండి మీకు కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి, నాకు ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, నేను విత్డ్రా చేసుకున్నానా లేదా అన్నది కూడా, అంటే నా వ్యూస్ మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది నాకు అమౌంట్ వచ్చిందా రాలేదా. ఒకవేళ వస్తే ఎంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్లో నా అమౌంట్ ఎంత ఉంది అన్నది మీకు చెప్తాను. వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ అప్పుడు సెప్టెంబర్ ఆ టైంలో అనుకుంటా, అంటే లాస్ట్ సెప్టెంబర్ 2023 సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను అనమాట. జూన్లో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ జూన్లో స్టార్ట్ చేసినప్పుడు నేను పెద్దగా వ్యూస్ కోసము అలా అని కాదు, నార్మల్గా స్టార్ట్ చేశాను. ఎందుకంటే యూట్యూబ్లో తొందరగా వ్యూస్ రావు అని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అది ఒక 2 to 3 months రన్ చేశాను అనమాట. దాంట్లో అసలు ఎలాంటి వ్యూస్ రాలేదు. సో ఆ ఛానల్ తీసేయడానికి రీజన్ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఆ ఛానల్లో, సో ఇప్పుడు ఈ ఛానల్ నాది ఎలా గ్రో అయింది, 2000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అన్నది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. చూడండి. ఆ ఛానల్లో ఫస్ట్ నేనైతే ఏదైతే ఛానల్ స్టార్టింగ్లో ఆన్ చేశానో ఆ దాంట్లో ఓన్లీ 90 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో ఛానల్ చాలా డౌన్ అయిపోయింది అనమాట, కొన్ని నేను చేసిన మిస్టేక్స్ వల్ల. ఎందుకు అంటే అప్పుడు మనకేంటి వ్యూస్ చూడాలి, వాచ్ టైం కంప్లీట్ చేయాలి, అది ఒక్కటే మైండ్లో ఉండేది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను తీసిన వీడియో నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడము, నా ఫ్యామిలీలో రిలేటివ్స్ అందరికీ షేర్ చేయడము అలా చేశాను. సో ఆ 90 సబ్స్క్రైబర్స్ కూడా ఓన్లీ మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచే వచ్చిన వాళ్ళు, జెన్యూన్ సబ్స్క్రైబర్ అయితే ఎవ్వరూ లేరు. సో అది ఏమైందంటే నా ఛానల్ అనేది యూట్యూబ్ రికమెండ్ చేయలేదు. ఎందుకంటే అంటే నేను కొంతమంది వీడియోస్లో చూసానమాట, మన ఛానల్ని మనం షేర్ చేస్తే అది ఛానల్ యూట్యూబ్ ఆల్గరిథం అది రికగ్నైజ్ చేస్తుంది, సో ఛానల్ని డౌన్ చేస్తుంది, మన వీడియోస్ అనేవి ఎవరికి చూపించదు అనేసి. సో అప్పుడు నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ అయితే అదే అనమాట. నేను ఒక రెసిపీ చేసేయడము, అది మొత్తం వాట్సాప్లో షేర్ చేయడము. సో దానివల్ల నాకు వ్యూస్ రాలేదు. ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే. 90 సబ్స్క్రైబర్స్ ఉంటే ఓన్లీ 30-40 వ్యూసే వచ్చేవన్నమాట. ఎందుకు? ఓన్లీ నేను వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళే చూశారు. వాళ్ళు ఇప్పుడు యూస్ఫుల్, వాళ్ళకు అవసరం లేదు ఆ కంటెంట్. ఏంటంటే నేను షేర్ చేశాను కాబట్టి చూసేవాళ్ళు, అది కూడా హాఫ్ చూసేవాళ్ళు. సో మిగతాది ఎందుకు వచ్చిన గోలా అని తీసేవాళ్ళు అనమాట. సో అలా ఉండడం వల్ల నా ఛానల్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోయింది. చాలా కష్టపడ్డానంటే యూట్యూబ్ అట్లీస్ట్ నేను దాంట్లో ఒక 200 వీడియోస్ పెట్టాను. ఒక్క వీడియో కూడా యూట్యూబ్ రికమెండేషన్లోకి వెళ్ళలేదు, ఒక్క వీడియో కూడా అట్లీస్ట్ సజెషన్స్లోకి వెళ్ళలేదన్నమాట. ఓన్లీ మా వాళ్ళకే పంపించడం నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే అనమాట. అందుకనే ఈ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను అసలు ఎవ్వరికి కూడా, నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవ్వరికి కూడా చెప్పలేదు. నార్మల్గా యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది నాకు ఆల్రెడీ ఆ ఛానల్ పెట్టినప్పుడు నాకు తెలుసుండే కదా. సో ఇప్పుడు నేను అలాగే చేసేసుకున్నాను. ఎవ్వరికి కూడా చెప్పలేదు అనమాట. ఈవెన్ మా సిస్టర్, మా మదర్, మా డాడీకి నేను ఎవ్వరికి కూడా చెప్పలేదు. నార్మల్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. బట్ నాకు అనిపించింది యూట్యూబ్లో అంత తొందరగా సక్సెస్ రాదు. ఎందుకంటే మనం ఏంటి, మనకన్నా చాలా
చాలామంది బయట యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు, మనం అలా చేయలేము, మనకు అలా చేయడానికి కూడా రాదు అనేసి నేను ఏం చేశాను, ఎలా అయినా సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో అని నేను ఫస్ట్ నార్మల్గా పిల్లల వీడియోస్ పెట్టాను. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు ఆ ఛానల్కి ఈ ఛానల్కి, ఆల్మోస్ట్ 3 years గ్యాప్ వచ్చింది. సో 3 years గ్యాప్ రావడంతో నాకు కొంచెం భయం వేసింది అనమాట. జనాలు బయట ఎలా రిసీవ్ చేసుకుంటారు, మనం ఫేస్ చూపించి వీడియోస్ చేస్తాం కదా, సో నెగిటివ్ కామెంట్స్ ఏమైనా పెడతారా ఏంటి అనేది. నాకే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్కి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి డౌట్స్ ఉండడం కామన్ అనమాట. సో నేను అదే డౌట్ తోటి ఫస్ట్ అయితే పిల్లల వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఎలా అంటే నార్మల్గా 2 పిల్లలకి చాక్లెట్ కొనిచ్చిన అది వీడియో తీయడము, మాజా కొనిచ్చిన ఒక వీడియో తీయడము, అలాంటి వీడియోస్ చాలా పెట్టాను. అయితే యాక్చువల్లీ ఫస్ట్లో నేను నార్మల్గా పిల్లలతో డ్యాన్స్ చేయించే వీడియోస్ అవన్నీ పెట్టాను, బట్ పెద్దగా వ్యూస్ రాలేదు. సరేలే పిల్లల వీడియోస్ అయితే పెడదాం, ఇంకా వ్యూస్ వస్తే వచ్చినాయి లేకపోతే లేదు, దీన్నే కంటిన్యూ అయిపోదాము. చాలామంది పెడుతున్నారు కదా పిల్లల వీడియోస్, పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు అలాంటి వీడియోస్ అవన్నీ పెడుతున్నారు కదా, వాళ్ళకి ల్యాక్స్లో వ్యూస్ వస్తున్నాయి అనమాట షార్ట్స్లో. వాళ్ళకి ఛానల్ మానిటైజ్ అయిపోయింది, ఇవన్నీ ఉన్నాయి కదా, సో మనం కూడా ఎందుకు ట్రై చేయొద్దు, 2 పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో పాటు ఇలాంటి వీడియోస్ అయితే తీద్దాము, వాళ్ళ చిన్న చిన్న మాటలు అవన్నీ వీడియోస్ తీద్దామనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ ఛానల్లో పెట్టినప్పుడు మీరు చూడండి, కావాలంటే పాత వీడియోస్ అన్నీ ఉంటాయి. అలా పెట్టిన తర్వాత వ్యూస్ వచ్చాయి. షార్ట్స్లో అయితే నాకు ఒక్కొక్క వీడియోకి అప్పుడు నాకు 20,000 30,000 షార్ట్స్కి వ్యూస్ వచ్చాయన్నమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఏంటి మంచిగా వ్యూస్ వస్తున్నాయి కదా, కానీ అదే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే లాంగ్ వీడియోస్లో ఒక్క వ్యూ కూడా వచ్చేది కాదు, బట్ షార్ట్స్లో పిల్లల వీడియోస్ పోస్ట్ చేస్తుంటే వ్యూస్ వచ్చాయి. సో అలా నేను ఒక 1 month పెట్టాను, నాకు 1000 సబ్స్క్రైబర్స్ పిల్లల వీడియోస్కే వచ్చాయన్నమాట. ఇది నార్మల్గా పిల్లలు రండి చాక్లెట్ తీసుకోండి, ఐస్ క్రీమ్ తీసుకోండి, మాజా తీసుకోండి, ఇలాంటి వీడియోసే చేశాను. ఇంకా పెద్దగా ఏం కంటెంట్ యూస్ఫుల్ ఉన్న వీడియోస్ అయితే అస్సలు చేయలేదు నేను స్టార్టింగ్లో. అయినా నాకు వాటికి మంచి వ్యూస్ వచ్చినాయి, 30,000-40,000 దాకా వెళ్ళింది ఒక్కొక్క వీడియో. సో మంచి వ్యూస్ అయితే వచ్చినాయి, దానికి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు. తర్వాత ఏమనిపించిందంటే సరే ఎలాగో ఇవన్నీ పెడుతున్నాం కదా అని, అయితే మధ్యలో వ్లాగ్స్ కూడా చేశాను అనమాట. డైలీ రొటీన్, మార్నింగ్ రొటీన్, డైలీ నా వ్లాగ్, డైలీ డే ఇన్ మై లైఫ్ ఇలా ఉంటుంది అని మేము బయటికి వెళ్ళినప్పుడు అలా పెట్టాను. అయితే దానికైతే అసలు ఒక వ్యూస్ కూడా రాలేవని చెప్పుకోవాలి, ఒక 3 to 4 వ్యూస్ వచ్చాయి. పేరుకైతే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 3 to 4 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో ఇదంతా కాదు, సో మంచిగా ఛానల్ అయితే గ్రో అయింది. గ్రో అయిన తర్వాత ఏమనిపించిందంటే ఇలా కాదు, ఏదైనా కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే పెట్టి చూద్దాము ఒకసారి, వ్యూస్ వస్తే వచ్చినాయి లేకపోతే లేదు, ఇది కూడా ఒక 1 year అయితే చూద్దాము, 1 yearలో మానిటైజ్ అయితే అయ్యింది, లేదంటే అసలు ఇక యూట్యూబ్ జోలికే వెళ్ళొద్దు అనుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు కూడా చాలా కష్టపడ్డానండి. మా చిన్న పాప 3 to 4 months ఉంది. చాలా అంటే పిల్లల్ని మేనేజ్ చేస్తూ యూట్యూబ్ చేయడము అసలు ఈజీ విషయం కాదు అనమాట. ఒక జాబ్ అయినా చేసుకోవచ్చేమో అనిపిస్తుంది కానీ యూట్యూబ్ అయితే చేయలేము నా ఉద్దేశంలో. 3 to 4 months ఉన్న పాపను పట్టుకొని నేను మా హస్బెండ్ అంటే కుకింగ్ వీడియోసే పెట్టేదాన్ని ఎక్కువ ఆ ఛానల్లో. రీచ్ కూడా ఏం రాలేదు, చెప్పాను కదా అందరికీ షేర్ చేశాను కాబట్టి. సో కొంతమంది చూసారు, కొంతమంది చూడలేదు. సో ఈసారి అలా కాదు, ఏదైనా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెడదాము అని చెప్పి నేను వెయిట్ లాస్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. వెయిట్ లాస్ వీడియోస్ అది కూడా ఎందుకు, నేను 90 kgs ఉన్నాను, ఇప్పుడు 68 kgsకి వచ్చాను. సో నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, నా వెయిట్ వల్ల నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, నా హెల్త్ ఇష్యూస్ ఏంటి, సో జనాలకు కూడా తెలియాలి కదా, అందరికీ యూజ్ అవుతుంది, సో నాకు కూడా యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది అని చెప్పేసి నేను ఆ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను పెట్టైన సెకండ్ వీడియోకి 43,000 వ్యూస్ వచ్చాయన్నమాట. దానికే నాకు 4,000 hours వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి కదా, దానికే 1,000 hours వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది నాకు. 43,000 మీకు కావాలంటే ఇప్పుడు ఛానల్లో వెళ్ళి చూడండి. ఆ ఒక్క వీడియో ఫస్ట్ ఒక వీడియో పెట్టాను, దానికి ఒక 200 to 300 వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టాను, దానికి 500 వ్యూస్ వచ్చాయి, అదే థర్డ్ వీడియో అనుకుంటా. సో దానికి మాత్రం 43,000 వ్యూస్ వచ్చాయన్నమాట. ఎంత హ్యాపీ అనిపించిందంటే అప్పుడు నాకు అనిపించింది, అంటే జెన్యూన్ కంటెంట్ ఉంటే మన ఛానల్ని మనం గ్రో చేసుకోవచ్చు, మన ఛానల్ త్రూ మనము మనీ ఎర్న్ చేయొచ్చు. యూట్యూబ్లో కూడా మనము మంచి వీడియోస్ ఉంటే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెడితే చాలా మంచిగా చూస్తారు. అది కూడా జెన్యూన్ పీపుల్ చూడడం మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి సెండ్ చేస్తే వాళ్ళు చూడరు, వాళ్ళకి అవసరం లేదు. నేను ఇప్పుడు ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నేను వాళ్ళకి షేర్ చేసినా పెద్ద వాళ్ళకి వచ్చే యూజ్ ఏమీ లేదు, వాళ్ళు చూడరు. ఒకవేళ చూసినా కూడా ఒక 1 second 2 seconds అలా ఏదో వీడియో ఓపెన్ చేసామా, ఒక వ్యూ పడిందా అన్నట్టే చూసి వదిలేస్తారనమాట. నేను ఈసారి అలాంటి మిస్టేక్ ఏం చేయలేదు. సో నేను ఇంకా వెయిట్ లాస్ జర్నీలోనే ఉన్నానన్నమాట. సో ఎందుకు వీడియోస్ చేయకూడదు,
చేద్దాము, నేనేం తింటున్నాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను, ఇంకెలా వెయిట్ లాస్ అవుతాను అనేది వీడియోస్లో పెడదాము. సరే వ్యూస్ వస్తే వచ్చాయి, లేకపోతే లేదు అని చెప్పి కంటిన్యూగా వీడియోస్ పెట్టాను అనమాట. కంటిన్యూగా పెట్టాను, ఒక్కరోజు కూడా ఆపలేదు. అట్లా 23 days అలా పెట్టాను అనమాట. వ్యూస్ అయితే బాగానే వచ్చాయి, మంచిగా ఒక 1000 వ్యూస్, 2000 వ్యూస్, 3000 వ్యూస్ అలా వరుసగా ఒక 1 week 10 days అలా వచ్చాయి వ్యూస్. తర్వాత వ్యూస్ స్లోగా డౌన్ అయిపోయింది అనమాట. సో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అప్పుడు కూడా. అదేంటి మంచి వీడియోస్ పెట్టినా వ్యూస్ రావు, పిల్లల వీడియోస్ దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి యూస్ఫుల్ థింగ్ లేదు, కానీ అలాంటి వీడియోస్కి 10,000 వ్యూస్, 20,000 వ్యూస్ వచ్చాయి. నేను ఇంత మంచి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అంటే ఇప్పుడు నా ఛానల్ చూస్తే వెయిట్ ఎలా తగ్గాలి, వెయిట్ మంచిగా ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు, హెల్దీ వెయిట్ లాస్ ఎట్లా అవ్వచ్చు, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎట్లా మనం చూస్ చేసుకోవచ్చు అనేది చాలా వరకు అందరికీ అర్థమవుతుంది అనమాట. ఇంత మంచి వీడియోస్ పెడుతుంటే స్టార్టింగ్లో వ్యూస్ వచ్చాయి, తర్వాత వ్యూస్ రావట్లేదు అని చాలా అంటే చాలా ఇంకా యూట్యూబ్ వదిలేద్దాము, వద్దు ఇక మన వెయిట్ ఏదో మనం తగ్గుదాము. ఇవన్నీ వీడియోస్ ఎడిటింగ్కి ఎంత టైం పడుతుంది తెలుసా అండి? ఆల్మోస్ట్ ఒక 2 hours టైం పడుతుంది ఎడిటింగ్కి. నాకు థంబ్నెయిల్కి అయితే 1 hour 1.5 hours నేను థంబ్నెయిల్కే నేను టైం తీసుకుంటాను అనమాట. ఎందుకంటే థంబ్నెయిలే మెయిన్ ఇంపార్టెంట్ మన యూట్యూబ్ ఛానల్కి. ఎందుకంటే థంబ్నెయిల్ చూసి క్లిక్ చేస్తేనే మనకి వ్యూ అనేది పడుతుంది. థంబ్నెయిల్ అట్రాక్టివ్గా లేకపోతే మనకు అసలు వ్యూ అనేది రాదు. ఎవరు కూడా ఆ వీడియోని ఓపెన్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. కానీ నేను దాదాపు యూట్యూబ్ కోసమే 4 to 5 hours నేను టైం అనేది డైలీ స్పెండ్ చేశాను చిన్నపిల్లలతో. దట్టు చిన్నపిల్లలతో పాటు వాళ్ళ సౌండ్ రాకుండా రికార్డింగ్ చేస్తూ, దాన్ని ఎడిట్ చేస్తూ, థంబ్నెయిల్ క్రియేట్ చేస్తూ, అప్లోడ్ చేస్తూ, చాలా అంటే నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలండి. నేను అసలు మధ్యలో వదిలేద్దాం అనుకున్న దాన్ని కూడా నాకు ఇప్పటికీ వాచ్ టైం అవర్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇక వదిలే బుద్ధి అవ్వలేదు. సో సర్లే, ఒక వీడియో కాకుండా ఇంకొక వీడియో వైరల్ అవుతుంది, ఇంకొక వీడియో కాకపోతే ఇంకొక వీడియో వైరల్ అవుతుంది, మనం చేసేది ఏముంది ఇంట్లో. ఇప్పుడు యూట్యూబ్ అప్లోడ్ చేయకపోయినా నేను చేసేది ఇంట్లో ఏం లేదనమాట, ఖాళీగానే ఉంటాను 2 పిల్లలతోటి. సో సరే ఏదో చేద్దాము, ఒక 3 to 4 hours కదా, వీడియోస్ వస్తే రాని, వ్యూస్ లేకపోతే లేదన్నట్టు నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. వ్యూస్ అయితే బాగానే వచ్చాయి. తర్వాత తగ్గినా కూడా నాకు వాచ్ టైం అనేది కౌంట్ అయింది. వాచ్ టైం 4000 hours వాచ్ టైము నాకు కంప్లీట్గా దీని నుంచే కంప్లీట్ అయిందనమాట. లాంగ్ వీడియోస్ నుంచే నేను మానిటైజేషన్ అనేది చేసుకున్నాను నా ఛానల్కి. షార్ట్స్ త్రూ ఏమీ మానిటైజ్ అవ్వలేదు. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే డైలీ వీడియోస్ పెట్టండి. మీరు వీడియోస్ వ్యూస్ రావట్లేదని, లేకపోతే ఎవరు చూడట్లేదని అలా పెట్టకండి. ఇప్పుడు నా వీడియోస్ యూట్యూబ్ సజెషన్స్లోకి వెళ్తున్నాయి, యూట్యూబ్ రికమెండేషన్స్లోకి వెళ్తున్నాయి, చాలా ఇంప్రెషన్స్ వస్తున్నాయి. బట్ తక్కువ మంది చూస్తారు. ఇప్పుడు ఇంప్రెషన్స్ వెళ్ళిన ప్రతి ఒక్కరు మన వీడియో చూడాలంటే చూడరు కదా, తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ మొత్తానికైతే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే చాలా పేషెన్సీ అనేది ఇంపార్టెంట్. చాలా మీరు దిగాలి అని అనుకుంటే ఖచ్చితంగా వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియో ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు వీడియోస్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీది ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టి మరీ తీసేశాను. తర్వాత ఆ ఛానల్లో చేసిన మిస్టేక్స్ ఏవి నేను ఈ ఛానల్లో చేయలేదు. సో ఇప్పుడు నా ఛానల్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళంతటా వాళ్ళు చూసి నాకు చెప్పారనమాట, అదేంటి నీ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావా అనేసి. అంటే అంతలా రీచ్ అయింది నా ఛానల్. అంటే పెద్దగా రీచ్ అయిందని నేనేం చెప్పను, నార్మల్గా అయితే రీచ్ అయింది ఛానల్ అనేది. పెద్దగా రీచ్ అయిందని అయితే చెప్పను, నార్మల్గా అయితే రీచ్ అయింది. నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళకి ఇంప్రెషన్ త్రూ అంటే బ్రౌజ్ ఫీచర్స్లో కనిపిస్తుంది కదా, అలా అయితే చూసి నాకు కాల్ చేసి చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు నేను అంతమందికి షేర్ చేసినప్పుడు పెద్ద హ్యాపీనెస్ అనిపించలే, కానీ ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కాల్ చేసి నీ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నావా, నీ వీడియోస్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు చాలా హ్యాపీనెస్ వచ్చింది అనమాట. ఒక 300-400 వ్యూస్ వచ్చినా కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు అర్థమైంది ఏంటంటే మనము 4000 hours వాచ్ టైం కంప్లీట్ చేయాలి అన్నా కూడా మనము మెయిన్ కంటెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తుందా, లేకపోతే ఇంకా మీరు మిషన్ స్టిచ్ చేయడం వస్తుందా, అంటే క్లాత్ స్టిచ్ చేయడం వస్తుందా, మీకు టైలరింగ్ వచ్చా, బ్యూటీషియనా, ఇవన్నీ మీకు ఏ టాలెంట్ అయితే ఉందో అది ఒక మెయిన్ కంటెంట్గా పెట్టుకొని మీరు ఛానల్ని రన్ చేయండి. ఒకరోజు కాకపోతే ఒకరోజు ఖచ్చితంగా వ్యూస్ అనేవి వస్తాయి. ఇప్పటికి కూడా నాకు వ్యూస్ వేలల్లో లక్షలలో ఏం రావట్లేదు. నేను పెట్టే వీడియోస్కి నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే 4000 hours వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది, 1000 subscribers అయిపోయింది, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, మనీ కూడా వస్తున్నాయి. కానీ ఎంత మనీ వస్తుంది అన్నది కూడా మీకు చెప్తాను.
సో మీరైతే ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలాంటి ఆలోచన లేకుండా స్టార్ట్ చేయండి. బట్ ఓపిక అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓపిక లేకపోతే మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే అది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఒక్క వీడియో పెట్టంగానే వ్యూస్ కోసం వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఊకే రిఫ్రెష్ చేస్తూ ఉంటాం అనమాట. వ్యూస్ రావట్లేదు, ఎన్ని వ్యూస్ వచ్చాయి ఇంకా ఏది పట్టించుకోము. యూట్యూబ్ వ్యూస్ ఇవే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అందుకని ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక లేకపోతే మాత్రం యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయకండి. ఎన్ని డేస్ అయినా పర్వాలేదు, 1 year అయినా పర్వాలేదు, మనం చేసేది ఏం లేదు కదా, మనం వీడియో తీసి అప్లోడ్ చేయడమే కదా అని అనుకున్న వాళ్ళే యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి, ఛానల్ అనేది ఓపెన్ చేయండి. కానీ ఆ వీడియో ఎడిటింగ్కి దానికి చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అయినా వీడియో పెట్టడానికి ట్రై చేయండి. సో నేను నా డైట్ వీడియోస్ వల్లే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఐడి వెరిఫికేషన్ అవ్వాలి. సో మనీ ఎంత వచ్చాయి అన్నది నేను చెప్తాను. నాకు ఇంతవరకు అయితే మనీ ఏం రాలేదు, ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయింది April 20కి అనమాట. April 20కి ఛానల్ మానిటైజేషన్ అయింది. సో తర్వాత నాకు యాడ్స్ డిస్ప్లే అవ్వడం స్టార్ట్ అయింది. యాడ్స్ వల్ల కూడా మనకి ఏం ఎక్కువ మనీ రావండి, చెప్తున్నా కదా. ఇప్పుడు నాకు వచ్చిన వీడియో వ్యూస్కి నాకు ఎంత వచ్చి ఉంటుందో చెప్పండి, గెస్ చేయండి. సో పెద్దగా చెప్పుకునే అంత రాలేదు. అయినా కూడా నేను ఎందుకు వీడియోస్ చేస్తానంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తుంది. నేను మంచి కంటెంటే కదా ఇస్తున్నాను, వెయిట్ లాస్ వీడియోస్కే కదా ఇస్తున్నాను అనేసి నా హోప్ అనేది నేను వదలకుండా నేను డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి డైట్ వీడియోస్ అనేది ఆపేసాను. కానీ లేకపోతే నేను ఖచ్చితంగా వీడియోస్ మళ్ళీ నేను మా ఊరు వెళ్ళాక, అంటే వరంగల్ వెళ్ళాక, సో ఖచ్చితంగా మళ్ళీ డైట్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తాను. అప్పుడు వ్యూస్ రాకపోతే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను పెట్టే నార్మల్గా వ్లాగ్ వీడియోస్కి వ్యూస్ రాకపోయినా నాకేం పెద్ద బాధ అనిపించదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వెనక్కి వెళ్ళిపోకూడదు అని చెప్పేసి నేను నార్మల్గా వ్లాగ్ వీడియోస్ అనేది పెడుతున్నాను. కానీ మెయిన్గా వచ్చేసి నా ఛానల్ వెయిట్ లాస్ కోసమే. వెయిట్ లాస్ రెసిపీస్, వెయిట్ లాస్ వీడియోస్, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియో మెయిన్ మోటో అనమాట. నా ఛానల్ మోటో అయితే అంతే. సో ఎప్పుడు వెయిట్ లాస్ వీడియోస్ అన్నా కూడా అందరికీ బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి మధ్యలో నేను ఎక్కడికైనా వెళ్ళినా అట్లాంటి వీడియోస్ అవన్నీ పెడుతున్నాను. షార్ట్స్లో కూడా పెద్ద వ్యూస్ ఏం రావు నాకు. ఏదైనా ఒక వీడియో 2000-3000 వ్యూస్ అలా వెళ్తాయి తప్ప. పిల్లల వీడియోస్ పెట్టినప్పుడు 10,000 20,000 వ్యూస్ వెళ్ళాయి. అవి వ్యూస్ లేవు, అయినా కూడా అన్ని వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేను డైలీ రొటీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను, లంచ్లో ఇలా హెల్దీ రెసిపీస్ తీసుకున్నాను, ఇలా ప్రిపేర్ చేశాను అంటే వాటికి అసలు వ్యూసే లేదు. అంటే జనాలు కూడా ఏదైతే మంచి కంటెంట్ ఇస్తామో దానికి ఎవరు అట్రాక్ట్ అవ్వట్లేదు. నార్మల్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే వాళ్ళు అట్లాంటి వీడియోస్కే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. బట్ అలాంటి వీడియోస్కి కూడా వ్యూస్ వస్తున్నాయి కదా, మన వీడియోస్కి కూడా ఎందుకు వ్యూస్ రావు అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనమాట. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా ఛానల్కి కూడా మంచి వ్యూస్ వస్తాయి. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. మొత్తానికైతే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అండ్ మనీ విషయానికి వస్తే ఇప్పటి వరకు నా April 20న స్టార్ట్ అయింది కదా యాడ్స్ డిస్ప్లే అవ్వడము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఛానల్లో ఓన్లీ 70 రూపీసే వచ్చాయన్నమాట నాకు. అంటే నాకు ఇంకా మనీ రావాలంటే 8,000 రూపీస్ రావాలి. అంటే $100 అనేవి ఫస్ట్ మన ఛానల్లో రావాలి. మనీ $100 వచ్చాకే మనం మనీ విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ $10 వచ్చిన తర్వాత మనం ఐడి వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఓన్లీ మానిటైజ్ అయ్యింది ఛానల్ అంతే, ఇంకా నాకు $10 అవ్వలేదంటే $10 అంటే ఆల్మోస్ట్ 800 రూపీస్ అనమాట. సో 800 రూపీస్ వచ్చిన తర్వాతనే నాకు గూగుల్ పిన్ వస్తుంది కదా, సో యూట్యూబ్ నుంచి పిన్ వస్తుంది కదా, ఆ పిన్ వస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ $100 అవ్వాలి, అంటే 8,000 రూపీస్ రావాలి. 8,000 రూపీస్ వచ్చిన తర్వాత మనము విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఈలోపు మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ పిన్ వచ్చాక ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇంతవరకు అయితే నా యూట్యూబ్ జర్నీ. సో ఇంకా చాలా ఉందండి. నేను కావాలంటే ఎవరికైనా ఇంకా వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో కూడా తీస్తాను. సో ప్రస్తుతానికైతే ఇదే, నేను ఇక్కడికే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చెప్తున్నాను కదా, మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే చేయండి. మంచి యూస్ఫుల్ ఉన్న కంటెంట్ వీడియోస్ అయితే పెట్టండి. ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకండి. వ్యూస్ రావట్లేదు, వీడియోస్ వెళ్ళట్లేదు అని చెప్పి అవే వెళ్తాయి. బట్
కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వీడియోస్కి. ఇప్పుడు నేను వ్లాగ్ వీడియోస్ కూడా ఎందుకు పెడుతున్నాను అంటే మళ్ళీ ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది. మనం వీడియోస్ పెట్టలేదనుకోండి ఆటోమేటిక్గా ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది. కాబట్టి డైలీ ఒక వీడియో, వ్లాగ్ వీడియోను, లేకపోతే నేను బయటికి వెళ్ళినప్పుడు ట్రిప్ వీడియోను అలాంటివి పెడుతున్నాను. మళ్ళీ ఒక 10 to 15 days తర్వాత నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక 1 to 1.5 kg పెరిగాను. సో నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు చూస్తా, నేను అప్పుడు మళ్ళీ ఛానల్ ఉంచాలా వద్దా అన్నది నేను అప్పుడు ఆలోచిస్తాను. మ్యాక్సిమం అయితే నేను ఛానల్ తీసేయను. ఎందుకంటే నేను 4000 hours వాచ్ టైం కంప్లీట్ చేయడానికి నేను పడ్డ స్ట్రగుల్ ఏంటో అది నాకు తెలుసు. అంత ఈజీగా నేను ఛానల్ అయితే తీసేయను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్ వస్తే అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్ వచ్చినట్టే కదా, రేపైతే జూన్ వస్తే 1 year నేను ఛానల్ పెట్టి 1 year పట్టింది నాకు 4000 hours వాచ్ టైం అవ్వడానికి. అంటే నేను సెప్టెంబర్ నుంచి మంచి వీడియోస్ పెడుతున్నా, అంటే డైట్ వీడియోస్, యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ సెప్టెంబర్ నుంచి పెడుతున్నాను. సో సెప్టెంబర్ వస్తే 1 year నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయాలి, అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ పెట్టాలి అనుకున్న సెప్టెంబర్ నుంచి. సో సెప్టెంబర్ వస్తే 1 year. కానీ నేను స్టార్ట్ చేసి 1 year, జూన్ టు జూన్ 1 year అయింది. 1 year లోపు నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో నేను ఇప్పటికైతే నేను హోప్స్ అయితే లూజ్ అవ్వట్లేదు. చూస్తాను ఇంకొక 6 months చూస్తాను వీడియోస్ ఏమన్నా వ్యూస్ వస్తున్నాయా లేదా అన్నది చూసిన తర్వాత నేను డిసైడ్ అవుతాను. కానీ అంత ఈజీగా నేను ఛానల్ అయితే తీసేయను. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎవరికైనా నా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. సో మీకు ఇంకా యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉన్నా, క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. అంతే ఇంకా వీడియో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేయండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. ఎందుకంటే నేను అందరికీ షేర్ చేశాను కదా నా వీడియో, మీరు అలా షేర్ చేయొద్దు. ఏదైనా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరికి యూజ్ అవుతుందో ఆ వీడియో వాళ్ళు చూస్తేనే మనకి వ్యూ అనేది వస్తుంది. దాని ద్వారానే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని రికమెండ్ చేస్తారు తప్ప మనము 10 మందికి వీడియోస్ పంపించుకొని, లేకపోతే ఇప్పుడు బయట నార్మల్గా మనీ ఇచ్చి వ్యూస్ తెప్పిస్తున్నారు చూసారా, అది కూడా వరస్ట్, అసలు వేస్ట్. అట్లాంటివి అయితే అసలు చేయద్దు. అలాంటివి చేసే బదులు యూట్యూబ్ ఆపేసుకొని ఇంట్లో కూర్చున్నది నయమన్నమాట. మనం చేస్తే జెన్యున్గా చేయాలి. జెన్యున్గా కష్టపడ్డా 70 rupees కూడా నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే నేను డైలీ ఇంట్లో చెప్తా, ఇవాళ 2 rupees యాడ్ అయినాయి, ఇవాళ 3 rupees యాడ్ అయినాయి. ఒక వీడియోకి 10 rupees వచ్చినాయి అనమాట. నాకు 10 rupees వచ్చినాయి నాకు వీడియోస్కి అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అలా ఉంటుందన్నమాట సిచ్యువేషన్. మనము కష్టపడి సంపాదించిన 1 rupee కూడా ఎంత విలువ ఉంటుంది అన్నది నాకు యూట్యూబ్ ద్వారా అర్థమైంది. సో 70 rupees కూడా నేను అవి ఎప్పుడు 8000 అవుతాయా అన్న ఎదురు చూస్తున్నాను అనమాట. నేను ఆ డే కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. సో మీరందరూ కూడా బ్లెస్ చేయండి అలాంటి డే రావాలని చెప్పి. సో అదనమాట వీడియో. చాలా లెంతీ అయిపోయింది. సో థ్యాంక్స్ స్కిప్ చేయకుండా చూసినందుకు. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.